ఈ తేజస్సు యొక్క మలంలోంచి తగరం సీసం పుట్టేశాయి. మిగిలినటువంటి తేజస్సు యొక్క అణువులు భూమితో కలిసిపోతే నానా రకములైన ధాతువులు పుట్టేశాయి. అంటే ఇప్పటికీ మనం గనుల్లో తవ్వుకుంటున్నవన్నీ శివుని యొక్క తేజస్సే. ఆయన అనుగ్రహంతో బతుకుతున్నాం మనం. ఈ కనపడుతున్నదంతా శివ తేజస్సే. మన మెడలలో వేసుకున్నవన్నీ శివ తేజస్సే. మనం ఆయనకి ఎంత కృతజ్ఞులమై ఉండాలో చూడండి. నిజంగా ఇప్పుడు ఇలా అయిపోయిన తర్వాత అయ్యయ్యో ఎలాగా అని ఆలోచిస్తున్నారు. పర్వతమంతా హిరణ్యమయం అయిపోయింది. నిక్షిప్త మాత్రే గర్భేతు తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సవర్ణమభవద్వనం సువర్ణం పురుషవ్యాఘ్ర హుతాశన సమప్రభం తృణవృక్షలతాగుల్బం సర్వం భవతి కాంచనం. ఆ పర్వత శిఖరం మీద ఉన్నటువంటివన్నీ కూడా కొండ చెట్లు